ఆసియా కప్లో టీమిండియా ఫైనల్కు దూసుకెళ్లింది. సూపర్ 4లో భాగంగా దుబాయ్ వేదికగా బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో భారత్ 41 పరుగుల తేడాతో నెగ్గింది. తొలుత అభిషేక్ శర్మ 37 బంతుల్లో 75 పరుగులతో మరోసారి రఫాడించే ఇన్నింగ్స్ ఆడడంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్కు దిగిన బంగ్లాదేశ్ 19.3 ఓవర్లలో 127 పరుగుల ఆలౌట్కు అయింది. ఈ జట్టులో ఓపెనర్ సైఫ్ హసన్ 51 బంతుల్లో 69 పరుగులతో ఒంటరి పోరాటం చేశాడు. పర్వేజ్ ఇమాన్ 21 పరుగులతో పర్వాలేదనిపించగా మిగతా వారు విఫలమయ్యారు. భారత బౌలర్స్లో కుల్దీప్ 3, వరుణ్ చక్రవర్తి 2, బుమ్రా 2, అక్షర్ పటేల్, తిలక్ వర్మ ఒక్కో వికెట్ తీశారు. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన భారత్ కు అభిషేక్ శర్మ, శుభ్మన్ గిల్ తొలి వికెట్ కు 77 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. వీరిద్దరూ దూకుడుగా ఆడడంతో పవర్ ప్లే ముగిసేసరికి భారత్ 0 వికెట్స్ తో 72 పరుగులు చేసి భారీ స్కోరు చేసేలా కనిపించింది. ఆ తర్వాత భారత్ వరుసగా వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. శివం దూబే 2, సూర్యకుమార్ యాదవ్ 5, తిలక్ వర్మ 5 ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు. హార్దిక్ పాండ్యా 29 బంతుల్లో 38 పరుగులతో రాణించాడు. ఇక అక్షర్ పటేల్ 10 పరుగులు చేశాడు. బంగ్లాదేశ్ బౌలర్స్లో రిషాద్ హుసేన్ 2, ముస్తాఫిజుర్, తస్కిన్ అహ్మద్, సైఫుద్దీన్ ఒక్కో వికెట్ తీశారు. మ్యాచ్లో భారత్ విజయం సాధించడంతో ఇప్పటివరకు సూపర్ 4లో ఆడిన 2 మ్యాచ్ల్లో ఓడిన శ్రీలంక ఫైనల్ రేసు నుంచి నిష్క్రమించింది. ఇవాళ పాకిస్తాన్, బంగ్లాదేశ్ మధ్య జరిగే మ్యాచ్ సెమీఫైనల్ లాంటిది. ఇందులో విజేతగా నిలిచే జట్టు ఆదివారం ఫైనల్లో భారత్తో తలపడనుంది. ఇక శుక్రవారం భారత్ లంక మధ్య జరిగే మ్యాచ్ నాము మాత్రమే కానుంది.